తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో రైతన్నలకి మళ్ళీ బ్యాంక్ ఖాతాలలో దాదాపు యాసంగి నిధులకు సంబంధించినటువంటి తెలంగాణలో ఇస్తున్నటువంటి యాసంగి రైతు భరోసా నిధుల సందర్భంగా ఈ దసరా పండుగ కానుకగా ఎకరం చొప్పున 6,000 రూపాయలు ఇటు మన దసరా పండుగ కానుకగా పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం సమాన్ నిధి పథకం కింద అంటే పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయలు డబ్బులను మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ దసరా పండుగ కానుకగా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు అదిరిపోయే గుడ్ న్యూస్తో సహా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి యాసంగి రైతు భరోసా నిధుల సందర్భంగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం దాదాపు 8,000 రూపాయలు మన తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని ఈ దసరా పండుగ కానుకగా డబ్బుల్ని విడుదల చేయాలని డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతున్నాయో తెలుసుకుందాము. ఇక మొన్నటిదాకా మనకి వానాకాల సీజన్లో పంపిణీ చేసినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో పెట్టుబడుల సాయం కింద రాష్ట్రంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి వానాకాల రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 20 విడత కింద 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది ఎవరికి ఇంకా డబ్బులు అనేది జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా నిధులు, పెండింగ్ పీఎం కిసాన్ నిధి డబ్బుల కిందనైతే ఈ డబ్బులను అయితే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని పెండింగ్ రైతు భరోసా, పెండింగ్ పీఎం కిసాన్ నిధులు డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి డబ్బులని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ పెండింగ్ డబ్బులను విడుదల చేయనున్నారు. ఇక ఇప్పుడు ఏవైతే యాసంగి రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు, పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయలు ఈ డబ్బులు అనేది మన దసరా కానుకగా ఏ నెల నుంచి ఏ తారీఖు నుంచి దసరా పండుగ కానుకగా ఎప్పటి నుంచి డబ్బులను అయితే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగానే చాలామంది రైతన్నలు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారు. సో ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఈ డబ్బులను పొందాలనుకుంటున్నారో సో తప్పకుండా ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోకుండా ఎవరైతే ఎన్ని ఎకరాల వరకు అన్ని ఎకరాలు పంట భూమిని సాగు చేస్తారో సో ఎవరైతే పంటను పండిస్తూ ఎవరైతే రైతు భరోసా నిధులు పొందలేకుండా ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా రైతు భరోసా .in పథకానికి వెళ్ళి మీరు దీనికైతే దరఖాస్తు చేసుకోండి. సో తప్పకుండా మీకు ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా నిధులైన ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21 విడత కింద డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులను అయితే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి తప్పకుండా ఎలా దరఖాస్తు చేసుకోవాలి పథకాలకి, మనకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలకి ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ అయ్యేసరికి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి, ఎటువంటి అప్డేట్ చేసుకుంటే అందరికంటే ముందుగా మీ బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఎవరైతే రైతన్నలు మొన్నటిదాకా పంపిణీ చేసినటువంటి వానాకాల రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున, ఇటు పీఎం కిసాన్ 20 విడత కింద 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలు పెండింగ్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు. ఇక ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి దసరా పండుగ కానుకగా యాసంగి రైతు భరోసా నిధులు పీఎం కిసాన్ 21 విడత కింద డబ్బులు ఎప్పటి నుంచి ఏ డేట్ నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే అందరికంటే ముందుగా మీ బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులు అనేది విడుదల అవుతాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లైక్ చేయండి. వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి రైతు భరోసా సంబంధించిన తెలంగాణలో వివిధ రకమైన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక రకమైన పథకాలు పొందాలనుకుంటే సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే పొందాలంటే పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాలని నేను సూచిస్తున్నాను. సో తప్పకుండా వీడియోని లైక్ చేయని వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతన్నల ఖాతాలలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా నిధులు 6,000 రూపాయల నిధులను మన దసరా పండుగ తర్వాత మనకి అక్టోబర్ నెల మూడో వారంలో, అక్టోబర్ నెల 2వ వారం నుంచి ఇటు రైతన్నలకు పెట్టుబడుల సాయం కింద అండగా ఉండేందుకు మరలా ఈ రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక మొన్న వానాకాల సీజన్ సంబంధించిన రైతు భరోసా నిధులు పంపిణీ చేసినప్పుడు మనకి దాదాపు 9,000 కోట్ల రూపాయల చిల్లర
డబ్బులు అనేది అవసరమైతే పట్టింది ఈ 60 లక్షల మంది రైతన్నలకి. ఇక ఇప్పుడు చాలామంది కొత్త రైతులు కూడా ఈ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటారు కాబట్టి మనకి ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు దాదాపు 10,000 కోట్ల రూపాయలు కూడా డబ్బులు అవ్వడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రైతు భరోసా నిధులకి ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందో ఇక తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాల్లో ఈ నిధుల కోసం అయితే మనకైతే ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. నిధులను సర్దుబాటు చేయాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్థిక శాఖకు అయితే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అయితే ఇప్పుడైతే రావడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న పంపిణీ చేసినటువంటి 9,000 కోట్ల రూపాయల కంటే ఇక ఈసారి యాసంగి రైతు భరోసా నిధుల కోసం చాలా డబ్బులు అనేది అవసరం పడుతుంది కాబట్టి ఇక మనకి తొందరగానైతే ఈ దసరా పండుగ కానుకగా దసరా తర్వాత నుండి యాసంగి రైతు భరోసా నిధుల పథకం కింద మనకి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో ఎవరైతే రైతన్నలు వారి బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో మొన్నదాకా పంపిణీ చేసినటువంటి వానాకాల పెండింగ్ రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వారికి పెండింగ్ రైతు భరోసా నిధుల పథకం కింద ఎకరం చొప్పున 6,000 రూపాయల చొప్పున మనకి రేపటి నుంచి పెండింగ్ రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఎవరికైతే ఇటు పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి 20వ విడత కింద కూడా అటు పీఎం కిసాన్ 20వ విడత కింద 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వానాకాల పెట్టుబడుల రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల పెండింగ్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులు డబ్బులు జమ కాని వారికి ఈ డబ్బులు అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు కీలకమైన జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఇక ఈ డబ్బులు పెండింగ్ రైతు భరోసా పెండింగ్ పీఎం కిసాన్ నిధులు పంపిణీ చేస్తూనే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దసరా పండుగ కానుకగా యాసంగి రైతు భరోసా నిధులు ఎకరం చొప్పున 6,000 రూపాయలు, ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులను ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయల నిధులు, మొత్తం దాదాపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని 8,000 రూపాయలు రైతన్నలకు అండగా ఉండేందుకు పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఇటు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి పీఎం కిసాన్ డబ్బులైనా, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులైనా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. సో మీ దగ్గర ఉన్నటువంటి నెట్ సర్వీస్ సెంటర్ మీ సేవలోకి వెళ్ళి ఇటువంటి అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని రెడీగా ఉంటారో వారికి మాత్రమే ఈ పథకాల కింద ఈ అప్డేట్స్ అనేవి చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ రైతు భరోసా నిధులైన ఈ యాసంగి రైతు భరోసా నిధులైన పీఎం కిసాన్ పెండింగ్ 20 విడత కింద నిధులైన 21 విడత 2,000 రూపాయల నిధులైనా మీ బ్యాంక్ ఖాతాలలోనైతే జమ అవుతాయి. సో ఈ రోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై